హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి. మీరు చూస్తున్నారు ఎస్ఎస్డి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఒక పోల్ అయితే పెట్టాను మన కమ్యూనిటీ ట్యాబ్లో. టెక్ న్యూస్ చేయమంటారు వద్దని. చాలామంది అయితే చేయమని అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో ఇంక నుంచి నేను రెగ్యులర్గా టెక్ న్యూస్ అయితే చేస్తాను. సో ఏ రోజు అయితే టెక్ న్యూస్ రాలేదో ఆ రోజు ఏదో ఒక వీడియో అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి ఈ రోజు అండ్ రేపటిది కూడా కవర్ అయితే చేస్తాను టెక్ న్యూస్లో. యాక్చువల్గా అయితే ఇది మనకి టెక్ న్యూస్ 1 అవ్వాలి, బట్ ఆల్రెడీ నేను 27 ఎపిసోడ్స్ 1 ఇయర్ బ్యాక్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. బట్ కొన్ని కారణాల వల్ల మనం 1 ఇయర్ అయితే వీడియోస్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. సో అక్కడి నుంచి అయితే నేను కంటిన్యూ అయితే చేయబోతున్నాను. సో అంటే ఇది 28th ఎపిసోడ్ అవుతుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చాలా లేటెస్ట్ న్యూస్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు. వీడియో అయితే ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియో మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మన వీడియోకి అయితే బూస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి షామీ నుంచి ఒక 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. షామీ 17 అండ్ 17 అల్ట్రా అనమాట. సాధారణంగా అయితే మనకి ఎండబ్ల్యూసీ అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వచ్చేసి మనకి మార్చ్ మిడ్లో ఆ టైంలో అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు వచ్చేసి దానికన్నా ముందే ఈ 2 మొబైల్స్ లాంచ్ చేసే ఆలోచనలు అయితే ఉన్నారు. సో అంటే ఎర్లీ మార్చ్లో అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఒప్పో నుంచి ఒప్పో K14X అనమాట. ఇది వచ్చేసి మనకి లాంచ్ డేట్ అయితే ఇండియాలో అయితే అనౌన్స్ చేశారు. సో February 10th. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 6.76 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చి మనకి డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ మనకి 6500 mAh బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. సో హోప్ మనకి బిలో 20,000 వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ నుంచి యాపిల్ ఒక కొత్త ఫోల్డబుల్ డివైస్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఫోల్డబుల్ అంటే నార్మల్ ఫోల్డబుల్ కాదు, ఫ్లిప్ ఫోన్ లాగా అయితే డిజైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 2027లో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్ నుంచి గూగుల్ ఒక కొత్త ఏఐ టూల్ అయితే లాంచ్ చేసింది, ప్రాజెక్ట్ జీనీ. సో ఇది ఏం చేస్తుందంటే యూజర్స్ని వాళ్ళ యొక్క సొంత ప్రపంచాన్ని క్రియేట్ చేసుకునేలాగైతే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ సాధారణంగా వాళ్ళ యొక్క ప్రీమియం యూజర్స్ని ఏదైనా వీడియో ప్లే చేసి మినిమైజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో అయితే ప్లే అవుతుంది అనమాట. సో బట్ ఇది నాన్ ప్రీమియం యూజర్స్కి అయితే వర్తించదు. బట్ రీసెంట్గా ఏంటంటే కొన్ని బ్రౌజర్స్ లైక్ సామ్సంగ్ బ్రౌజర్ ఇలాంటి ఏంటంటే మనకి బ్రౌజర్ నుంచి ఓపెన్ చేస్తే ప్లే అవుతాయి. సో ఇంక నుంచి వాటిని అయితే రిస్ట్రిక్ట్ చేస్తూ ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అనమాట యూట్యూబ్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి నాసా నుంచి. సాధారణంగా మనకి తెలిసిందే జూపిటర్, మూన్, యూరోపా మీద లైఫ్ ఉండే అవకాశం ఉందని ఎప్పటి నుంచో అయితే న్యూస్ అయితే మనకు వస్తూనే ఉంది. సో రీసెంట్గా ఏంటంటే నాసా అక్కడ లైఫ్ కాంపౌండ్ అంటే అమోనియా అనమాట. సో సాధారణంగా ఎక్కడైతే లైఫ్ ఉందో అక్కడ ఖచ్చితంగా అమోనియా అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని అయితే కనిపెట్టింది అనమాట. చూడాలి మరి ఫ్యూచర్లో ఇంకెన్ని వీళ్ళు యూరోపా మీద కనిపెడతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి షామీ నుంచి. షామీ ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ ఒక 10 సర్వీస్ సెంటర్స్ని అయితే స్టార్ట్ చేసింది అనమాట అక్రాస్ ఇండియా. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఇంకా స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. అంటే అరౌండ్ 15 సిటీస్లో వీళ్ళు 100+ సెంటర్స్ స్టార్ట్ చేద్దామని అయితే చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఒక కొత్త సిరీస్ని అయితే మనకి తీసుకురాబోతుంది. ఇది వచ్చేసి మనకి F70 సిరీస్ అనమాట. ఇది వచ్చేసి మనకి February 2nd అయితే లాంచ్ అవబోతుంది. దీని యొక్క స్పెక్స్ చూస్తే మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 డెప్త్ సెన్సర్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. 6000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ అంటే బిలో 15,000లో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఇండియన్ బడ్జెట్ నుంచి. సో నిన్న మనకి బడ్జెట్ అయితే అనౌన్స్ చేశారు. దాంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది, అదే ట్యాక్స్ హాలిడే. సో అంటే ఏమీ లేదు గైస్, మనకి ప్రస్తుతం అందరూ ఏఐ వైపు పరిగెడుతున్నారు కదా. సో ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాలో ఆకర్షించడానికి గవర్నమెంట్ అయితే ఇదైతే అనౌన్స్ చేసింది, ట్యాక్స్ హాలిడే అనమాట. అంటే మనకి 2047 వరకు ఎటువంటి ట్యాక్సెస్ అయితే వీళ్ళు పే అయితే చేయక్కర్లేదు అనమాట. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడతారో వాళ్ళైతే ట్యాక్స్ అంటే ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు అనమాట. సో గైస్, ఇది ఫైనల్గా ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉన్న టెక్ న్యూస్ అయితే. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగే టెక్ అప్డేట్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. దిస్ వాస్ సాయి సైనింగ్ ఆఫ్.